నా జన్మ నక్షత్రం ఏంటో నాకు తెలుసండి, కానీ ఎన్నో పాదమో గుర్తులేదు అని అంటూ ఉంటారు చాలామంది. అసలు నక్షత్రం తెలుసుకుంటే సరిపోతుందా, లేదా పాదం కూడా తెలుసుకునే అవసరం ఉందా? ఏ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో పాదం అనే విషయం తెలుసుకోవాలి? ఈ విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకున్న 27 నక్షత్రాల్లో స్పెషల్గా 9 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాదం అనేది తెలుసుకోవాలి, ఎన్నో పాదంలో పుట్టారు. ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు చెప్తా. అసలు ఈ 9 నక్షత్రాల వాళ్ళు పాదం తెలుసుకునే అవసరం ఎందుకు అంటే, ఉదాహరణకి కృత్తికా నక్షత్రం తీసుకుంటే ఇక్కడ మేషం నుంచి మొదలు కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఉంటుంది, అలానే కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. మీ నక్షత్రం మీరు నాది కృత్తిక అని చెప్పారనుకోండి, అంటే మీది మేషరాశియా వృషభ రాశియా ఎలా తెలుస్తుంది మనకి? అప్పుడు పాదం తెలుసుకోవాలి. అదే ఒక నక్షత్రం ఒకే చోటు ఉందనుకోండి, ఉదాహరణకి రోహిణి నక్షత్రం తీసుకుందాం. రోహిణి నక్షత్రం యొక్క 4 పాదాలు కూడా ఈ రాశిలోనే ఉంటాయన్నమాట, వృషభ రాశిలో. ఇప్పుడు రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ రాశి అంటే వృషభ రాశి అని చెప్పేయచ్చు. కానీ కృత్తిక రెండిట్లో ఉంది కదా, అందుకని కృత్తికాలో పుట్టిన వాళ్ళు ఏ పాదం అని చెప్తే, కృత్తిక 4వ పాదం అనుకోండి వృషభ రాశి, కృత్తిక 1వ పాదం అయితే మేషరాశి. అందువల్ల ఎప్పుడైతే నక్షత్రం 2గా విభజించబడుతుందో 2 రాశులలో, వారు ఖచ్చితంగా పాదం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అంటే ఈ 9 నక్షత్రాల వాళ్ళవి నేను డిస్ప్లే చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా పాదం తెలుసుకొని తీరాలి.